హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో రివైజ్డ్ బిఎడ్ సిలబస్ నుంచి యోగా అండ్ అండర్స్టాండింగ్ సెల్ఫ్ అనే సబ్జెక్ట్లో థర్డ్ యూనిట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ చూడలేదంటే కనుక ఈ వీడియో ఎండింగ్లో మీకు ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది, అక్కడి నుంచి చూసేయచ్చు. అండ్ ఈ థర్డ్ యూనిట్కి సంబంధించిన ప్లేలిస్ట్ కాబట్టి సిలబస్ వీడియో సపరేట్గా ఉంటుంది, అది కూడా మీకు స్క్రీన్ పైన కనిపించేస్తుంది ఆఫ్టర్ ద వీడియో. సో కమింగ్ టు ద క్లాస్, ఇవాల్టి క్లాస్లో మనం సింక్రొనైజింగ్ విత్ సర్కేడియన్ రిథమ్స్ గురించి చూద్దాం. సో సర్కేడియన్ రిథమ్స్ అంటే ఏంటో ప్రీవియస్ క్లాసెస్ లో చూసాము, చూడలేదంటే కనుక మీరు అక్కడ నుంచి చూసేయండి. సో వాటితో ఎలా మనం సింక్రొనైజ్ అవ్వగలుగుతాం అనేది క్లాస్. అలైనింగ్ డైలీ రొటీన్స్ విత్ న్యాచురల్ రిథమ్స్ సపోర్ట్స్ ద బాడీస్ ఇన్నేట్ క్లాక్ అండ్ ఎన్హాన్సెస్ ఓవరాల్ హెల్త్. సో ఒక రొటీన్ ఉండడం వల్ల అండ్ అలాగే ఆ డైలీ రొటీన్స్ అనేటివి న్యాచురల్ రిథమ్స్ తోటి అలైన్ చేయడం వల్ల మన బాడీ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది అనమాట. ఓవరాల్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ప్రమోట్స్ మైండ్ బాడీ బ్యాలెన్స్. ఫాలోయింగ్ ఏ డిసిప్లిన్ డైలీ రొటీన్ ఎన్ష్యూర్స్ రెగ్యులారిటీ ఇన్ యోగా ప్రాక్టీస్, మెడిటేషన్ అండ్ సెల్ఫ్ కేర్, ప్రమోటింగ్ మెంటల్ అండ్ ఫిజికల్ హార్మోనీ. సో ఒక డిసిప్లిన్డ్ రొటీన్ అనేది ఉన్నదనుకోండి మనకి రోజువారుగా, మనకేంటి అని అంటే ఎక్సర్సైజ్ చేయడం కానివ్వండి, మెడిటేషన్ చేయడం కానివ్వండి, సెల్ఫ్ కేర్ తీసుకోవడం కానివ్వండి, ఇవన్నీ కరెక్ట్గా పాటిస్తాం. దానివల్ల ఏమవుతుంది, మెంటల్ ఫిజికల్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఎన్హాన్స్ యోగిక్ ప్రాక్టీస్, ఆప్టిమల్ రెస్ట్, బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్ అండ్ అప్రోప్రియేట్ అడ్జస్ట్మెంట్స్ టు సీజన్స్ కాంప్లిమెంట్ ద ఎఫెక్ట్ ఆఫ్ యోగా అండ్ ప్రాణాయామ, ఆప్టిమైజింగ్ ద బెనిఫిట్స్. సో మనం ఋతుచర్య గురించి కూడా చూసాము లాస్ట్ క్లాసెస్లో. సో సీజన్ ప్రకారంగా ఎంతవరకు రెస్ట్ తీసుకోవాలి, ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి, అలాంటివి అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే యోగా ఒక ఎఫెక్ట్ కానివ్వండి, ప్రాణాయామ ఒక ఎఫెక్ట్ కానివ్వండి ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే బెనిఫిట్స్ అనేటివి తగ్గుతున్నాయి బాడీకి. బై అండర్స్టాండింగ్ అండ్ అప్లయింగ్ దినచర్య అండ్ ఋతుచర్య, ఇండివిజువల్స్ కెన్ హార్మోనైజ్ విత్ నేచర్స్ రిథమ్స్, ఎన్హాన్స్ దర్ ఓవరాల్ వెల్ బీయింగ్ అండ్ ఆప్టిమైజ్ ద బెనిఫిట్స్ డిరైవ్డ్ ఫ్రమ్ దర్ యోగిక్ ప్రాక్టీసెస్. సో ఈ దినచర్య మరియు ఋతుచర్యని అర్థం చేసుకొని అప్లై చేయడం వల్ల ఏంటి అని అంటే నేచర్కి తగ్గట్టుగా మన బాడీ కూడా హార్మోనైజ్ అయి ఉంటుంది, బాడీ ఓవరాల్ హెల్త్ బాగుంటుంది, యోగిక్ ప్రాక్టీసెస్కి తగ్గ బెనిఫిట్స్ కూడా వస్తాయి. దీస్ ప్రాక్టీసెస్ క్యాన్ ప్రమోట్ ఏ హోలిస్టిక్ అప్రోచ్ టు హెల్త్, ఇన్కార్పొరేటింగ్ బోత్ యోగిక్ ప్రిన్సిపల్స్ అండ్ ఆయుర్వేదిక్ విజ్డమ్. ఈ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాడీ ఓవరాల్గా డెవలప్ అవ్వడానికి సహకరిస్తాయి. సో అవి యోగిక్ ప్రిన్సిపల్స్కి కానివ్వండి లేదా ఆయుర్వేదిక్ విజ్డమ్ కానివ్వండి. దట్ ఈస్ అబౌట్ సింక్రనైజింగ్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రాక్టీస్ ఆఫ్ దినచర్య. మరి దినచర్య అని నేర్చుకున్నాము, దాని ప్రాక్టీస్ ఎలా చేయాలి అని అంటే ఫస్ట్ మనకి ఎక్సర్సైజ్ అండ్ బాత్. ద బెస్ట్ టైమ్ టు ఎక్సర్సైజ్ ఈజ్ బిట్వీన్ 6 AM to 10 AM. సో 6 గంటల నుంచి 10 గంటలు ఉదయం ఏదైతే టైం ఉంటుందో అది ఎక్సర్సైజ్కి బెస్ట్ టైం అన్నట్టు. ద బాడీ ఈజ్ డామినేటెడ్ బై ద కప దోష దెన్ అండ్ ఈజ్ ఎట్ ఇట్స్ స్ట్రాంగెస్ట్ ఫిజికల్లీ. సో బాడీ అనేది ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉండే టైం అన్నమాట. సో కపదోష అనేది ఎక్కువగా ఉంటుంది, డామినేట్ అయి ఉంటుంది బాడీలో. ఈ కపదోష గురించి కూడా ప్రీవియస్ క్లాసెస్ లో చూసాము. సో అందుకే వీడియో ఎండింగ్ లో ప్లేలిస్ట్ లో కనిపిస్తుంది, అది చూస్తే కనుక ఇవన్నీ మీకు ఈజీగా అర్థమవుతాయి. ఎక్సర్సైజింగ్ రిమూవ్స్ స్లగిష్నెస్, ఇగ్నైట్స్ ద డైజెస్టివ్ ఫైర్, బర్న్స్ ఫ్యాట్ అండ్ ప్రమోట్స్ పీస్ అండ్ జాయ్. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటి మనకి బెనిఫిట్స్ అని అంటే డల్నెస్ కానీ ఇవన్నీ కూడా రిమూవ్ చేస్తుంది. అండ్ అలాగే మనకి డైజెషన్ యొక్క పవర్ అనేది పెంచుతుంది, ఫ్యాట్ బర్న్ చేస్తుంది, పీస్ అండ్ జాయ్ అనేది అందిస్తుంది. ఓకే, సూర్య నమస్కార్, యోగా అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ లైక్ ప్రాణాయామ విల్ బూస్ట్ ఎనర్జీ లెవెల్స్ దట్ విల్ సీ యూ త్రూ ద డే. సో ఒక రోజంతా మీరు యాక్టివ్గా ఉండాలంటే కనుక ఈ ఎక్సర్సైజెస్ అయితే యూజ్ అవుతాయి. యోగా చేయడం కానివ్వండి, సూర్య నమస్కారాలు చేయడం కానివ్వండి, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ప్రాణాయామ లాంటివి ఇవి చేయడం కానివ్వండి. అదర్ ఆల్టర్నేటివ్స్ ఆర్ ఎ బ్రిస్క్ వాక్, ఎ స్విమ్ ఆర్ స్కిప్పింగ్. సో ఇవే కాకుండా ఆల్టర్నేటివ్స్ కూడా మనకు ఉన్నాయి. బ్రిస్క్ వాక్ చేయడం కానివ్వండి, స్విమ్మింగ్ చేయడం కానివ్వండి, స్కిప్పింగ్ చేయడం కానివ్వండి చేయొచ్చు. ఆఫ్టర్ ఎక్సర్సైజింగ్ ఎ వార్మ్ వాటర్ షవర్ ఆర్ బాత్ ఈస్ రికమెండెడ్ టు వాష్ అవే స్వెట్ అండ్ గ్రెమ్. సో మనకి ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల స్వెట్ పట్టేసి అంత చికాగ్గా ఉంటుంది కదా, సో అది పోవడానికి ఒక వార్మ్ వాటర్ బాత్ అయితే తీసుకోవచ్చు లేదా షవర్ తీసుకోవచ్చు ఎక్సర్సైజ్ తర్వాత. డాన్ లైట్ కంఫర్టబుల్ క్లోత్స్ విచ్ ఫీల్ గుడ్ ఆన్ ద బాడీ. సో ఒక స్పాట్ లైట్ లాగా కానివ్వండి,
కళ్ళకి కామ్నెస్ ఇచ్చే లైట్ కానివ్వండి, లేదా కంఫర్టబుల్ క్లోత్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా హెల్ప్ అవుతాయి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రే అండ్ మెడిటేట్. ప్రేయర్ అండ్ వర్షిప్ ఆర్ అవర్ టైమ్ విత్ గాడ్. సో ఈ ప్రే కానీ మెడిటేషన్ కానీ ఇవన్నీ కూడా దేవుడితోటి మనం టైం స్పెండ్ చేయడం అనమాట. ఓకే, మెడిటేట్ ఫర్ అరౌండ్ 20 minutes టు అబ్జర్వ్ అండ్ బ్యాలెన్స్ ద ప్రాణ. సో మనలో ఉన్న ప్రాణాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఒక 20 నిమిషాల వరకు మనం మెడిటేషన్ అనేది చేయొచ్చు. ఇట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద దినచర్య యాజ్ ఇట్ బ్రింగ్స్ ఇమ్మెన్స్ పీస్ అండ్ కంటెంట్మెంట్ అండ్ సెట్స్ ద టోన్ ఫర్ ద డే. ఈ మెడిటేషన్ వల్ల ఏంటంటే మైండ్ అంతా క్లియర్ అయిపోతుంది, బాడీ రెడీ అయిపోతుంది డేకి. సో పీస్ఫుల్ గా ఉంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే బ్రేక్ఫాస్ట్. బ్రేక్ఫాస్ట్ షుడ్ బి న్యూట్రిషియస్ అండ్ హోల్సమ్. బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు కూడా మనకి హోల్సమ్ గా ఉండాలి, అంటే అన్ని న్యూట్రిషన్స్ అందేలాగా ఉండాలి. ఈట్ ఎ స్మాల్ పోర్షన్ బట్ మేక్ ఇట్ బిగ్ ఎనఫ్ టు సీ యూ త్రూ టు లంచ్ వితౌట్ ఎ స్నాక్. సో బ్రేక్ఫాస్ట్ అనేది ఎప్పుడు కూడా మనము స్మాల్ పోర్షన్స్ లోనే తీసుకోవాలి. ఉదయం తీసుకుంటాం కాబట్టి ఆఫ్టర్ ఎక్సర్సైజ్ అండ్ బాత్ అండ్ దెన్ మెడిటేట్ అండ్ దెన్ బ్రేక్ఫాస్ట్. ఓకే, మీరు స్మాల్ పోర్షన్ లో తీసుకున్నా సరే మీ కడుపు ఫిల్లింగ్ గా ఉండాలి. అలా న్యూట్రిషియస్ ఫుడ్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మీరు లంచ్ వరకు కూడా ఏ స్నాక్ తీసుకోకుండా ఈ బ్రేక్ఫాస్ట్ ఆపగలగాలి, ఎనర్జీ అనేది ఇవ్వగలగాలి బాడీకి. ఓకే, క్వాంటిటీ మే వ్యారీ బేస్డ్ ఆన్ బాడీ టైప్. సో బాడీ టైప్ ప్రకారంగా ఈ బ్రేక్ఫాస్ట్ యొక్క క్వాంటిటీ అనేది డిఫరెన్స్ గా ఉండొచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే లంచ్. లంచ్ షుడ్ బి బిట్వీన్ 12 and 1 PM. లంచ్ ఎప్పుడు కూడా మనం 12 నుంచి 1 PM మధ్యలో చేసేయాలి. ద డామినెన్స్ ఆఫ్ ద పిట్ట దోష మేక్స్ ఇట్ ద ఐడియల్ టైమ్ టు హ్యావ్ ద బిగ్గెస్ట్ మీల్ ఆఫ్ ద డే. సో లంచ్ అనేది మనం ఎప్పుడు 12 to 1 చేయాలి. ఎందుకంటే పిట్ట దోష అనేది అప్పుడు డామినెంట్ గా ఉంటుంది బాడీలో. సో దట్ మేక్స్ ఇట్ ఐడియల్ టైం, మంచి టైం అనమాట. ఎక్కువ అంటే ఈ రోజంతలో కూడా ఎక్కువ మీల్ అనేది మనం లంచ్ లో తీసుకోవచ్చు. ఓకే, సిన్స్ పిటా ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ digestion, it is advised that you stick to this time. సో మనకి పిట్ట డామినెంట్ గా ఉన్నప్పుడు ఏంటి అని అంటే ఈ డైజెషన్ అనేది ఈజీగా అవుతుంది, అన్డైజెస్టెడ్ వేస్ట్ రిమూవల్ కూడా ఈజీగా అవుతుంది. సో అందుకే ఆ టైంలోనే బిగ్గెస్ట్ మీల్ ఆఫ్ ద డే చేసేయచ్చు అనమాట లంచ్. ఓకే, ఆయుర్వేద రికమెండ్స్ దట్ లంచ్ షుడ్ కన్సిస్ట్ ఆఫ్ wholesome food with all 6 tastes that are madura, amla, lavana, katuka, tikka, kashaya. సో ఏమంటున్నారు ఇక్కడ ఆయుర్వేద ప్రకారం మీరు చూసుకున్నట్టయితే షడ్ రుచులు అంటాం కదా, మనం ఉగాదిలో వాడే రుచులు ఏమేమి ఉంటాయి మనకి? తీపి, పులుపు, వగరు, చేదు, కారం మరియు ఉప్పు అంటారు కదా. సో ఆ షడ్ రుచులు అనేటివి ఉండేలాగా చూసుకోవాలి. ఏ షార్ట్ స్ట్రోల్ ఆఫ్టర్ లంచ్ హెల్ప్స్ టు డైజెస్ట్ అ ఫుడ్. సో లంచ్ అయిపోయిన తర్వాత షార్ట్ వాక్ అనేది తీసుకోవచ్చు, లేదా మీ నైబర్హుడ్ లో చల్లని గాలి పీల్చుకుంటూ అటు ఇటు నడవచ్చు అనమాట. ఓకే, సో దాని ద్వారా ఏంటంటే లంచ్ అనేది డైజెషన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్టయితే అవాయిడ్ ఏ నాప్ ఆఫ్టర్ లంచ్. సో లంచ్ తర్వాత పడుకోవడం అనేది అవాయిడ్ చేయాలి. ఎనీథింగ్ మోర్ దెన్ ఎ నాప్ అండ్ పోస్ట్ లంచ్ షుడ్ బి అవాయిడెడ్ బికాస్ ఇట్ మే ట్రిగర్ ద అక్యుమిలేషన్ ఆఫ్ రిషియేటెడ్ కఫా విచ్ ఈస్ నాట్ ఎ హెల్దీ సైన్. సో మనకి కఫ అనేది డామినెంట్ గా ఉండేది మార్నింగ్ టైంలో. సో పిట్ట అనేది డామినెంట్ గా ఉన్నప్పుడు అంటే 12 to 1 ఈ మధ్య టైంలో లంచ్ అనేది చేసేయాలి. సో పోస్ట్ లంచ్ ఎక్కువగా అవాయిడ్ చేయాలి. అండ్ దాంతో పాటుగా మనకి ఈ నాప్ టైం కూడా అవాయిడ్ చేయాలి మధ్యాహ్నం టైంలో ఆఫ్టర్ లంచ్. ఎందుకు అని అంటే కఫ అది ట్రిగర్ చేస్తుంది కాబట్టి. సో అది హెల్దీ సైన్ కాదు. లయింగ్ ఆన్ ద లెఫ్ట్ డ్యూరింగ్ ద నాప్ విల్ కీప్ యూ ఫ్రెష్ అండ్ అలర్ట్. సో పడుకోకుండా లెఫ్ట్ సైడ్ లో మీరు లై చేసారు అనుకోండి, అంటే ఈ సాగబడ్డారు అనుకోండి, ఫ్రెష్ గా అలర్ట్ గా ఉంటారు. వర్క్ ఆర్ స్టడీ క్యాన్ గో ఆన్ టిల్ సప్పర్. సో డిన్నర్ వరకు కూడా మీరు ఏమైనా పనులున్నా లేదా స్టడీ ఉన్నా చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే టైం ఫర్ సెల్ఫ్ ఆఫ్టర్ సన్సెట్. సో సన్సెట్ తర్వాత మనకంటూ టైం అన్నమాట. సన్ డౌన్ ఈజ్ ఎ వెరీ స్పెషల్ టైం బిట్వీన్ డే అండ్ నైట్. సో పగలు రాత్రి మధ్యలో సంధ్యావేళ అంటారు కదా, సన్ డౌన్ అనేది స్పెషల్ టైం. ఇట్ ఈస్ ద టైమ్ ఫర్ ఈవినింగ్ ప్రేయర్స్ అండ్ మెడిటేషన్స్ ఇన్ మెనీ కల్చర్స్. సో చాలా కల్చర్స్ లో మనకి ఈవినింగ్ ప్రేయర్స్ కి మెడిటేషన్స్ కి సంధ్యావేళ అనేది చాలా శ్రేయస్కరం అనేది నమ్ముతారు. డిన్నర్ షుడ్ బి డన్ బిట్వీన్ 6 to 7 PM. ఇట్ షుడ్ బి లైటర్ దెన్ లంచ్. సో డిన్నర్ అనేది కూడా మనం మళ్ళీ 6 to 7 PM మధ్యలో చేసేయాలి. లంచ్ ఎంతగానం అయితే తీసుకుంటున్నామో దానికంటే తక్కువగా ఉండాలి. ఇట్ షుడ్ బి కన్జ్యూమ్డ్ అట్లీస్ట్ 2 to 3 hours prior to bed time, గివింగ్ ద బాడీ యాంపుల్ ఆఫ్ టైమ్ టు డైజెస్ట్ ద ఫుడ్. సో తిన్న వెంటనే పడుకోకూడదు. మనకి ఇప్పుడు మధ్యాహ్నం కూడా తిన్న వెంటనే ఆఫ్టర్ లంచ్ నాప్ అనేది అవాయిడ్ చేయమన్నారు. అలాగే
నైట్ టైంలో కూడా తిన్న వెంటనే పడుకోకూడదు కాబట్టి ఒక 2 నుంచి 3 గంటల ముందు, అంటే మీరు బెడ్ టైంకి వెళ్ళే 2 నుంచి 3 గంటల ముందు డిన్నర్ అనేది చేసేయాలి. సో ఆ టైం అనేది మెయింటైన్ చేస్తూ ఉండాలి. దాని ద్వారా ఏంటంటే డైజెషన్కి కొంచెం టైం ఇచ్చిన వాళ్ళం అవుతాం బాడీకి. స్లీపింగ్ జస్ట్ ఆఫ్టర్ డిన్నర్ ఆన్ ఎ ఫుల్ స్టమక్ మే లీడ్ టు సెవరల్ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్. సో కడుపు నిండా తినేశారు, నెక్స్ట్ మినిట్ బెడ్ మీద ఉన్నారు, డైజెషన్ ప్రాబ్లమ్స్ కంపల్సరీ అవుతాయి. ఓకే, ఆల్వేస్ టేక్ సమ్ టైమ్ టు వాక్ ఫర్ అబౌట్ 10 minutes ఆఫ్టర్ డిన్నర్ టైం. సో మీరు ఇంకా వాక్ చేశారనుకోండి ఒక 10 minutes లేదా 15 minutes అట్లా డిన్నర్ తర్వాత, అది ఇంకా హెల్ప్ అవుతుంది. పోస్ట్ డిన్నర్ షుడ్ బి ఫర్ ఫ్యామిలీ అండ్ డియర్ వన్స్. సో డిన్నర్ అయిపోయిన తర్వాత ఫ్యామిలీ తోటి, డియర్ వన్స్ తోటి టైం స్పెండ్ చేయడము, లేదా రీడింగ్ అండ్ రిలాక్సింగ్ కెన్ ఆల్సో బి ఇంటెలిజెంట్ డ్యూరింగ్ దిస్ లీజర్ టైం. సో ఈ లీజర్ టైంలో 2 to 3 hours ఎలాగో మనం పడుకోకుండా ఉంటాం కాబట్టి ఐదర్ ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయొచ్చు, లేదా రీడింగ్, రిలాక్సింగ్ ఇలా అన్నా చేయొచ్చు. సో లాస్ట్ లో మనం చూసుకున్నట్టయితే బెడ్ టైం. The best time to hit the bed is in between 9 and 10 p.m. so that we can get 6 to 7 hours of sleep. సో మనకి 6 నుంచి 7 గంటల స్లీప్ అనేది ఉండాలంటే మాత్రం, సో మనకి పడుకునే టైం అనేది 9 నుంచి 10 p.m. మధ్యలో ఉండాల్సి ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ అడ్వైజబుల్ టు మసాజ్ ద సోల్స్ ఆఫ్ అవర్ ఫీట్ అండ్ హెడ్ విత్ ఆయిల్ బిఫోర్ గోయింగ్ టు బెడ్. సో ఒకవేళ మీకు అనిపిస్తే ఈ పాదాలు కానివ్వండి, హెడ్ కానివ్వండి, ఆయిల్ మసాజ్ అనేది చేసుకోవచ్చు బెడ్కి వెళ్ళక ముందు. దిస్ విల్ కామ్ ద బాడీ సిస్టమ్ అండ్ రెగ్యులేట్ వెల్ బీయింగ్. సో బాడీ సిస్టమ్ని కామ్ చేయడానికి, వెల్గా ఉండడానికి తోడ్పడుతుంది. డ్రింకింగ్ త్రిఫాల చూర్ణ బిఫోర్ స్లీప్ విల్ ఎయిడ్ ఇన్ డైజెషన్, అవాయిడ్ కాన్స్టిపేషన్ అండ్ కీప్ ద ఐస్ హెల్దీ. సో త్రిఫాల చూర్ణ తాగడం వల్ల ఏంటంటే మనకి డైజెషన్లో హెల్ప్ అవుతుంది, కాన్స్టిపేషన్ రాకుండా ఉంటుంది, మన కళ్ళు హెల్దీగా ఉండడం కూడా హెల్ప్ అవుతుంది. For the first few days, there may be some resistance from the body to accept this routine. So, ఈ దినచర్య పాటించడానికి స్టార్టింగ్ మనకి కష్టం అనిపించవచ్చు, మన బాడీ కూడా యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. However, if we make it a habit, there is much to gain as it will bring peace, joy and longevity. సో ఎప్పుడు కానివ్వండి మీరు గమనించినట్టయితే మన బాడీని మనమే ట్రైన్ చేసుకోవచ్చు. ఫస్ట్ లో కొన్ని యాక్సెప్ట్ చేయదు బాడీ, కానీ మనం ట్రైన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ కూడా దినచర్య ఫాలో అవ్వడానికి కూడా ఒక హ్యాబిట్ లాగా చేసేస్తే ఆటోమేటిక్ గా బాడీ ట్రైన్ అయిపోతుంది దానికి. సో దీనివల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, పీస్ కానివ్వండి, జాయ్ కానివ్వండి, ఎక్కువ బతకడం కానివ్వండి, సో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి దినచర్యని నేర్చుకోవడము, పాటించడము బెటర్. ఓకే, స్టడీస్ అండ్ రీసెర్చ్ హ్యావ్ షోన్ దట్ ఎనీ న్యూ యాక్టివిటీ క్యారీడ్ అవుట్ జుడిషియల్లీ for 21 days naturally becomes part of our routine. సో మీరు ఏదన్నా మీ రొటీన్లో, లేదా మీరు డైలీ చేసే పనులు, లేదా మీ లైఫ్లో ఏదో ఇన్కల్కేట్ చేద్దాం అనుకున్నారనుకోండి, మీరు చేయాల్సింది 21 days మర్చిపోకుండా కష్టమైన నష్టమైన దాన్ని పాటించడం. సో దానివల్ల ఏమవుతుందంటే అది ఆటోమేటిక్గా మీరు పాటిస్తూ ఉంటారు. 21 days తర్వాత ఒక చోర్ లాగా అయిపోదు, మీకు హ్యాబిట్ లాగా అయిపోతుంది. సో ఇది రీసెర్చ్లో కూడా ఇది ప్రూవ్ అయింది. 21 days ఏదైనా కొత్త పని మనం చేస్తూ ఉంటే అది అలవాటు అయిపోతుంది. There are exceptions in following దినచర్య to one's needs and capability. సో ఈ దినచర్య ఇలాగే ఫాలో అవ్వాలని ఏం లేదు, మీ నీడ్స్ బట్టి, మీ క్యాపబిలిటీస్ ప్రకారం మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, వెరీ యంగ్ చిల్డ్రన్, ఓల్డ్ అండ్ పీపుల్ విత్ డిసీజెస్ క్యాన్ డెసిస్ట్ ఫ్రమ్ దిస్ రొటీన్. సో చాలా చిన్న పిల్లలు కానివ్వండి, ఓల్డ్ పీపుల్ కానివ్వండి, డిసీజెస్ ఉన్న వాళ్ళు కానివ్వండి, ఈ దినచర్య పాటించాల్సిన అవసరం ఏం లేదు. మెడికల్ అడ్వైజ్ ఇస్ నెసరీ ఇఫ్ యు ఆర్ అండర్ మెడికేషన్. మీరు మెడికేషన్ లో ఉన్నారు అనుకోండి, అప్పుడు మెడికల్ అడ్వైస్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఏది పడితే అది ఎక్సర్సైజ్ చేసేయడము, ఏ టైంలో పడితే ఆ టైంలో తినేయడము, మెడికేషన్ లో ఉంటే వాళ్ళకి సపరేట్ రొటీన్ అనేది ఉంటుంది. సో దాని ప్రకారంగా చేయాలి. సో మెడికల్ అడ్వైస్ అనేది తీసుకోవాలి. ఓకే, సో ఇది ఇవాల్టి క్లాస్. ఇవాల్టి క్లాస్ లో మనం సింక్రొనైజింగ్ గురించి చూసాము, దాంతో పాటుగా దినచర్య గురించి చూసాము, అంటే ఎలా ప్రాక్టీస్ చేయాలి దినచర్య అనేది. సో ఈ మొత్తం నోట్స్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో మనకి లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, వీడియో కింద ఉంటుంది లింక్. సో అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టు అనిపించిన, లేదా ఫ్రీ నోట్స్ అనేది హెల్ప్ఫుల్ అనిపించిన, లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాము. సో ఈ వీడియో కూడా మిస్ కాకుండా చూడాలంటే కనుక మీరు చేయాల్సిందిగా సబ్స్క్రైబ్ చేసేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి కాబట్టి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.